వస్తున్నారని ప్రోగ్రామ్ కోసం అందరికీ దండోరా వేయడం జరిగింది. అలాగే ఎంఆర్ఓ గారు తెలియజేయడం జరిగింది. నాయకులుగా మా వంతు బాధ్యతగా మేము అందరం రావడం జరిగింది. అలాగే పుణ్యగిరి మా ఎస్కోట్కి సంబంధించిన ప్రజలందరూ ఎంతో కష్టపడి ఉదయం 4 గంటలకు లేచి ఆ కొండ మీద నుంచి దిగి నడిచి రావడం జరిగింది. వచ్చిన వాళ్ళు కూడా దారిలో అడ్డుకొని చాలా ఇబ్బంది పెట్టారు. పోలీసులు రాకుండా చేయడం జరిగింది. అలాగే మేము కూడా వెళ్ళిన తర్వాత అమ్మ మీటింగ్ లేదా అంటే మేము వెళ్ళిపోతాం కదా, నాయకులుగా మేము వచ్చిన తర్వాత కనీసం గౌరవం లేకుండా మీరందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని దౌర్జన్యంగా చెప్పడం జరిగింది. అలా కాకుండా ఈ ప్రోగ్రామ్ ఉందని వైఎస్ఆర్సీపీ సుధారాణి మేడం గారు బొడ్డవారి నుంచి బయలుదేరి వస్తుండగా పోలీసులు అక్కడ వెళ్లకుండా ఆపడం జరిగింది. అలా జరిగిన తర్వాత మా మేడం గారు ఎమ్మెల్యే గారు ఫోన్ చేశారు, ప్రోగ్రామ్ కి వెళ్తుంటే ఇలాగ ఆపుతున్నారని ఫోన్ చేశారు, ఇలా పోలీసులు ఆపుతున్నారని ఫొటోస్ కూడా పెట్టారు. కనీసం మేడం గారు ఎమ్మెల్యే మేడం గారు కనీసం ఫొటోస్ కూడా చూడకుండా కాల్ కూడా లిఫ్ట్ చేయకుండా ఉండడం చాలా బాధాకరమైన విషయం. మేము 2.5 సంవత్సరాల క్రితం లోకేష్ సమక్షంలో పార్టీలో తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగిన తర్వాత రైతులకి ఆ రోజు న్యాయబద్ధమైన హామీలు నెరవేర్చలేదని 2024 నుంచి కూడా రైతులు ధర్నాలు చేస్తుంటారు. దాని చేత న్యాయమైన పోరాటం కదా ఇస్తామని హామీలు ఇవ్వలేదు కదా అని చెప్పేసి నాయకులందరూ కూడా మాకు ప్రాబ్లమ్స్ వస్తే ఎప్పుడైనా రైతులకు వచ్చినప్పుడు అందరూ సహకారం చేస్తారు కాబట్టి మేమే వెళ్ళడం జరిగితే ఎస్కోట్ పోలీస్ స్టేషన్లో మా మీద బయట వరకు వేసి పెట్టారు. పెట్టిన తర్వాత ఫోన్లో పెట్టినామండి, మేమే తప్పు చేయలేదు కదా, అక్కడ ఎమ్మెల్సీ గారు ఉంటారు, మా మేడం గారు డైరెక్టర్ గారు ఉన్నారు కదా, ఆవిడకి సమస్యలు ఉన్నప్పుడు చెప్పుకోవాలని అర్థంతో మేము వెళ్ళడం జరుగుతుంది. బయట వరకు వేసి పెట్టి తీయకపోతే మీ ఎమ్మెల్యే గారికి చెప్పడం జరిగితే అవన్నీ ఎందుకు వెళ్ళని చెప్తానండి అని చెప్పడం జరిగింది. కానీ తీయకపోతే మళ్ళీ రెండోసారి బయట వరకు పెట్టేటప్పుడు మేము ఎంఆర్ఓ గారిని అడిగాం, మా మీద ఎందుకు బయట వరకు పెడతానంటే దేనికి మేము అక్కడేమో ఆ ఫ్యాక్టరీలోకి వెళ్ళి మేము దౌర్జన్యం చేస్తున్నాం, ఆ ఫ్యాక్టరీ ఉందా లేకపోతే మా మీద ఎందుకు పెడతానని అడిగినప్పుడు మీడియా మిత్రులు కూడా ఆ రోజు చెప్పడం జరిగింది. ఆ తర్వాత మా మీద ఆ బయట వాళ్ళు అలాగే ఉన్నాయి, మరి ఉన్నదో లేదో మాకు తెలియదు. అయిపోయింది, పార్టీలో జాయిన్ అయిన తర్వాత ఈ కథ దిగుతుంది. మేము ఎప్పుడు ఏది చెప్పినా మాకు పార్టీలో జాయిన్ చేసేటప్పుడు మేడం గారు ఆధ్వర్యంలో మేము జాయిన్ అయ్యాం, విజయవాడలో జాయిన్ అవ్వడం జరిగింది. మేము ఉత్తరి జాయిన్ అవ్వడం పార్టీ క్యాడరు ఎంపీటీ సభ్యులని సర్పంచ్లు మొత్తం జాయిన్ అయిన తర్వాత మాకు ఇవ్వాలి ప్రాధాన్యత ఏ మీటింగ్కి చెప్పరు, దేనికి చెప్పరు. ఎలక్షన్ ముందు అయితే నియోజకవర్గం అంతా కలదిరిగించినారు, రాత్రి 10 గంట 7 తిరిగించేసి మా ఎస్టీ కమిషన్ ని కలవడం జరిగింది. మరి వారు కూడా నిన్న వస్తారు, ఇక్కడ సమస్యలు తీరుతాయని చెప్పి మరి రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు ఎంఆర్ఓ గారు అందరికీ కూడా రమ్మని ఊరూరా విఆర్ఓల ద్వారా దండోరా వేయించారు. మరి ఎంఆర్ఓ గారు మాకు కూడా పర్సనల్ గా ఫోన్లు చేసి అమ్మ అందరూ రండి అఫీషియల్ ప్రోగ్రామ్ అని చెప్పి పిలవడం జరిగింది. మరి నిన్న మేము కూడా బయలుదేరి ఆ కార్యక్రమానికి వస్తా ఉంటే మమ్మల్ని కూడా పోలీసులు ఆపి మీరు వెళ్ళడానికి పర్మిషన్ ఉందా అని అడగడం జరిగింది. ఇదేంటి, ఇది అఫీషియల్ ప్రోగ్రాము, మాకు ఎంఆర్ఓ గారు ఫోన్ చేశారు రమ్మని చెప్పారని చెప్పినా కూడా మిమ్మల్ని పంపించొద్దన్నారండి సిఐ గారని ఆపడం జరిగింది. దాంట్లో మన పత్రికా సోదరులు కూడా ఉన్నారు. ఎందుకంటే అప్పటి వరకు మాకు అసలు అఫీషియల్ గా ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిందా వాయిదా పడిన విషయం ఎవరికి తెలియదు. అది పోస్ట్ పోన్ అయ్యిందని తర్వాత మాకు మేము అక్కడ గంటన్నర 2 గంటల సమయం వరకు మేము ఆ బొడ్డవారి జంక్షన్ లో ఆగిపోవడం జరిగింది. మరి మమ్మల్ని అయితే ఎస్కాట్ మేము మండలాఫీస్కి వెళ్తామన్నా కూడా పోనీ ఆ కార్యక్రమం అలా అన్నారు కదా, మేము మండలాఫీస్కి వెళ్తామన్నా కూడా మమ్మల్ని పంపించలేదు. మరి ఆ పోలీసుల అత్యుత్సాహం అక్కడ ఎందుకు చూపిస్తున్నారా అనేది మాకు అర్థం కావడం లేదు. దాంతో పాటు కొంతమంది నాయకులు ప్రెస్ మీట్లు పెట్టి ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం, అభివృద్ధిని అడ్డుకోవద్దు అని మాట్లాడుతున్నారు. ఇక్కడ అభివృద్ధిని ఎవరు అడ్డుకోవడం లేదు, యువతకు ఉద్యోగాలు వస్తాయని అభివృద్ధి జరగాలని ఆ రోజు రైతులు భూములు ఇచ్చారు. మరి వారందరూ వాళ్ళ కష్టాలు చెప్పుకుంటున్నారు. మానవతా దృక్పథంతో ఆ కష్టాలను వినండి. ఇక్కడ కంపెనీలో షేర్ల గురించి మాట్లాడినప్పుడు బొమ్మల కంపెనీ పెడితే బొమ్మలు అమ్మితే కదా వాటాలు ఇస్తామని అడిగారు. ఇక్కడ అలా కాదు, మనుషుల బ్రతుకులతో ఆడుకుంటున్నారు. ఇక్కడ బొమ్మలాట కాదు, ఇది బ్రతుకులకి సంబంధించిన విషయం. మరి ఖచ్చితంగా మానవతా దృక్పథంతో రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని గుర్తించండి. వాళ్ళు ఎందుకు అడుగుతున్నారు, ఆ న్యాయ పోరాటం ఎందుకు చేస్తున్నారు. గతంలో న్యాయస్థానం నుంచి కూడా తీర్పు రావడం జరిగింది. వాళ్ళ పక్షాన న్యాయం ఉండబట్టే కదా తీర్పు కూడా వచ్చిందని ఆలోచించండి ఖచ్చితంగా. ఎందుకంటే ఏ మాత్రం న్యాయం లేకపోయినా వాళ్ళు ఎందుకు అడుగుతారు, వాళ్ళు ఎవరైనా ఉంటే మా దగ్గరికి రండి, నిజంగా ఎవరికైనా రావాల్సి ఉంటే ఇస్తామంటున్నారు. ఆ రోజు ఇచ్చిన 2 లక్షలే ఈ రోజు మేము ఇస్తామని చెప్పడం ఎంతవరకు న్యాయం? మీరైతే తీసుకుంటారా? మీ వరకు అయితే అది మీరు దాన్ని ఒప్పుకుంటారా అని మేమైతే అడుగుతా ఉన్నాము. ఖచ్చితంగా మా ప్రాంత అభివృద్ధికి యువత
ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి మేమందరం కూడా పూర్తిగా కంపెనీకి ఎప్పుడు కూడా మేము రావాలనే ఇచ్చాం భూములు. మేమంటే రైతులందరూ కూడా భూములు ఇచ్చారు, నష్టపోయారు. మరి వాళ్ళందరికీ కూడా న్యాయం జరగాలని మేము కోరుకుంటా ఉన్నాం.